నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రహదారులకు మోక్షం, తక్షణమే మరమ్మతులు నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, పంచాయతీలో ఎక్కడా నిధులు లేవు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు, పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం. ప్రభుత్వ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు చర్యలు, పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలన్న ఎమ్మెల్యే నసీర్. రహదారులు, భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గత ప్రభుత్వం కనీసం గుంతలను కూడా పోడ్చుకుపోవడాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. తక్షణమే రహదారుల మరమ్మతులు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మన జీవితంలో చెత్త ఒక భాగమైందని, ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ పంట కాల్వలను డంపింగ్ యార్డ్లా మార్చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. చెత్తను ఊడ్చి పక్కన పడేస్తున్నారే తప్ప తర్వాత ఏం చేయాలని ఆలోచన చేయడం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని, ప్రతిరోజు 2 సార్లు చెత్తను సేకరించి వివిధ రూపాల్లోకి వాటిని మార్చనున్నట్లు చెప్పారు. దీనిని పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకువస్తామని, అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. గత ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టిందని, వాటిని సరిచేస్తూ సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి. అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. అది ఒక ప్రయత్నం చేస్తుంది. ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అచ్చెన్నాయుడు బాధ్యతలను చేపట్టారు. ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం చేశారు. గత 5 ఏళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. అన్నదాతలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పైన
సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు. ఆశ్చర్యపోయారు. ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేష స్థపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విధులు కేటాయించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తనపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్పై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, A2 సీతారామాంజనేయులు, A3గా మాజీ సీఎం జగన్తో పాటు A4గా ఐజీ బాలరాజ్, A5గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావితిని చేర్చారు. శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. సంగడిగుంట ఉర్దూ ప్రైమరీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. 11 సంవత్సరాల నుండి ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమన్నారు. తన వ్యక్తిగతంగా నగరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. చదువుకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. పనులకు పంపే విద్యార్థులను తిరిగి పాఠశాలలకు పంపే కార్యక్రమాన్ని నగరంలో చేపడతామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు కొత్తకోట ప్రసాద్, చైర్మన్ కొత్తకోట విజయసారథి తదితరులు పాల్గొన్నారు. అంటే రేపటి నుంచి మేము ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ప్రతి ఎలిమెంటరీ స్కూల్ ప్రభుత్వం తరఫున స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్, అలాగే షూస్, సాక్స్, బ్యాగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వలేదు. అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? 94 స్కూల్స్ ఉన్నాయి. ఆ 94 స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చూస్తే 4,200 మంది పిల్లలు ఎలిమెంటరీ స్కూల్స్లో పిల్లలకి స్కూల్ బుక్స్ రానటువంటి చోట మేమందరం కూడా ఇవ్వాలని చెప్పి నిన్నటి నుంచి ప్లాన్ జరుగుతుంది. సోమవారం నుంచి ప్రారంభించాం అనుకుంటున్నాం. ఈరోజు సోదరుడు ముందుగానే పిలిచాడు. ఇది కూడా మా ఖాతాలో ఎందుకని చెప్తున్నాను. మొదటి నేను మా వాళ్ళు అన్నారు, మీరు రేపటి నుంచి పెద్ద కార్యక్రమం చేపిస్తున్నారు, ఆయన ఏదో 500 మందికో 200 మందికి ఇస్తున్నాడు, మీరు దాంట్లో కలిసిపోతామంటే కాదు కదా, అది కూడా మా ఖాతాలో కలుపుదామన్నారు. రేపటి నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా పిల్లలకు అవసరమైనటువంటి నోట్ బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సోమవారం నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి మనం అడగాల్సింది కూడా అవి, మన పిల్లలకు మంచి విద్య చెప్పించండి మనం అడగాలి తల్లిదండ్రులుగా. కానీ మనమేం కోరుకుంటున్నాం, ఏం ఫ్రీ ఇస్తారని చెప్పేసి ఒక ఆలోచించుకుంటున్నాం. ఆ ఫ్రీ అనేది ఎంతకాలం ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏదో ఉంది తల్లికి వందనమా, ఇంతకుముందు ఏదో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. అంటే నేను ఏదో అనాలని కాదు, ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్తున్నా. ఒక 15,000 ఒక సంవత్సరానికి ఇస్తే దాంతో కుటుంబం గడిచిందా? దానికి బదులు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి టీచర్స్ అందరూ కూడా మంచిగా చెప్పే విధంగా చేస్తే, ప్రైవేట్ స్కూళ్ళు నిజంగా చూస్తే ప్రైవేట్ స్కూల్లో ఉన్నాను ఇంటర్మీడియట్ చదివిన చెప్తుంటారు, ఇక్కడ క్వాలిఫైడ్ బీఈడ్ అయినటువంటి టీచర్ ఉండేటటువంటి గవర్నమెంట్ స్కూల్ని వదిలిపెట్టి ఒక 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు చెప్పేదానికి ₹1,00,000 కట్టి మన పిల్లల్ని పంపిస్తున్నాం. వాడికి అంటే చెప్పగలిగిన చాటికి పిల్లల్ని పంపించకుండా చెప్పలేని దగ్గరికి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. ఒకసారి మనం ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తే, ఒక పక్కన విద్యా వ్యవస్థ గురువుల దగ్గర నేర్చుకోవాలి, అది మంచిగా చెప్పేటటువంటి విద్యాలయాలు. ఇంకో ప్రపోజల్ కూడా పెడతాను. ఇప్పుడే రాగానే హెడ్ మాస్టర్ గారు ఒక చిన్న ప్రపోజల్ పెట్టారు ఎమ్మెల్యే గారికి, అది కూడా మా పార్టీ తరపు నుంచి ఆయన కూడా చెప్తున్నాను. ఈ తల్లికి వందనం అని మీరు ఇచ్చేది ప్రైవేట్ స్కూల్స్కి లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకే కనుక మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే
ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళా వెనకటి రోజుల్లో లాగా డెవలప్ అవుతాయి. ఒకటి ఎకానమీ కూడా గవర్నమెంట్కి తగ్గుతుంది, బడ్జెట్ కూడా. ఎందుకంటే మీరు అక్కడ లక్షలు ఇచ్చి చదివించేటువంటి వాళ్ళకి మీ 15,000 అవసరం లేదు వాస్తవంగా. అడవి తక్కిలపాడులోని టిట్కో హౌసింగ్ కాలనీలో పూర్తిగా బెడ్ రిడెన్ అయిన హుస్సేన్ అనే బాధితుడిని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శించారు. 26 ఏళ్ల వయసు గల హుస్సేన్ తన తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడడంతో సీఎం చంద్రబాబు ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు ప్రతి నెల పెన్షన్ వచ్చేలా చూడాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. బెడ్ రిడెన్ అయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రామాంజనేయులు అన్నారు. గఫూర్ గారి అబ్బాయి హుస్సేన్ 26 సంవత్సరాలు దాటి 27వ సంవత్సరంలో ఉన్నాడు. అయితే కంప్లీట్గా కూడా బెడ్ రిడెనే. ఆ అబ్బాయికి అన్ని విషయాల్లో అన్నం పెట్టడం కానీ, టాయిలెట్ చేయడం కానీ అన్నీ కూడా తల్లే చేయడం అనేటువంటిది చూస్తున్నాము. మరి భగవంతుడే ఆయన్ని తక్కువ చేసి పుట్టించడం. అయితే ఆయన పడుతున్నటువంటి బాధలు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసి చెల్లించి ఆయనకు ఏదో ఒక రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ₹1,00,000 చెక్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఆ చెక్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ ₹1,00,000 చెక్కుతో ఆయనను శాశ్వతంగా పరిష్కరిస్తామా ఆయన సమస్య అంటే అది జరిగేదేం కాదు, కానీ తాత్కాలికంగా మరి ఆయన కొంత ఉపశమనం జరుగుతుంది. అయితే బాబు గారు ఆలోచన ఏంటంటే అతనికి పూర్తిగా డిజేబిలిటీ కింద నెలకు ₹15,000 ఆర్థిక సాయం కూడా పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నది ఆయన నిర్ణయం. కాబట్టి ₹1,00,000తో పాటు ఆయనకు ₹15,000 చొప్పున నెల పెన్షన్ వచ్చేటట్టు, తద్వారా ఆయన చూడ్డానికి వాళ్ళ అమ్మ ఏ పనికి వెళ్లకుండా ఒక రకంగా ఆయన కోసమే ఆమె జీవిస్తుంది. కాబట్టి ఆ రకంగా ఉపయోగపడడానికి బాబు గారు తీసుకున్న నిర్ణయానికి ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమాన్ని అందించేందుకు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దామరపల్లి ఆటో స్టాండ్ను జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. దామరపల్లి వైపు బస్ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని రకాల కార్మికులకు ప్రభుత్వాలు ఏదో రకంగా సంక్షేమాన్ని అందిస్తున్నాయి, కానీ ఆటో కార్మికులకు మాత్రం ఎలాంటి సంక్షేమం అందడం లేదన్నారు. ఆటో కార్మికులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని వెంటనే ప్రకటించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మాల్యాద్రి, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆటో రంగాన్ని పరిశ్రమగా గుర్తించి దీంట్లో కార్మికులకు ఏమేమైతే వర్తిస్తాయో పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా వర్తింపజేయాలని, అలాగే ఇల్లు లేని ప్రతి ఆటో కార్మికుడి కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలని, అలాగే ఆటో కార్మికుల పిల్లలకి ఉచిత వైద్యాన్ని అందించాలని మేము డిమాండ్ చేస్తుంటూ పాటు రాబోయే రోజుల్లో దీనిపైన భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము పూనుకోబోతా ఉన్నాం. మరి సంక్షేమ బోర్డులో ఒప్పించేటువంటి మరి వారి పిల్లలకి కానివ్వండి, వారి పెళ్లిళ్ళకి కానివ్వండి, కాన్పులు కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సౌకర్యం కల్పిస్తా ఉన్నారో అవన్నీ కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా భారం కాదు. సంక్షేమ బోర్డుకి భవన నిర్మాణ కార్మికులు సెస్ ద్వారా వస్తాయి. మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా మరి వాడుతున్నటువంటి ఆటో కార్మికులకి ఆ సెస్ కూడా వాళ్ళ ద్వారా కూడా సెస్గా మరి వసూలు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడతామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీంతో తమకు అవకాశం కల్పించాలంటూ ఆ సభ్యులు రాష్ట్ర పార్టీ నాయకులకు తమ వినతులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా తనకు అవకాశం కల్పించాలంటూ కస్కుర్తి హనుమంతరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు బయోడేటా అందించారు. పార్టీ కోసం గత 30 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనేక సందర్భాలలో పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పలు కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. పట్టాభిపురంలో నిర్వహించిన తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకల్లో తాడిశెట్టి మురళి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాడిశెట్టి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను అన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. తాడిశెట్టి కుటుంబంపై అభిమానాన్ని చాటుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడపా కాశీ, సాయిరాం, పరసా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతోటి మా కుటుంబం మీ అందరి ఆశీస్సులతోటి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుందని విశ్వాసం మాకుంది. మీరు అనలేని అభిమానాన్ని ఈరోజు ప్రజలు మా ఇంటికి చూపిస్తున్నారు. వారి అభిమానానికి సదా మేము రుణపడి ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల కానివ్వండి, కేకులు కట్ చేయడం కానివ్వండి, ఇళ్లలో పూజ చేయడం కానివ్వండి, ఇలా వృద్ధులకి వికలాంగులకి గుంటూరు పట్టణం రూరల్ మండలంలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలకి మరి ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా మన్నగా తరపున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నెహ్రూ నగర్లో నిర్వహించారు. ఎస్ఎస్బి యూనివర్సిటీ, ఎస్ఎస్బి గ్లోబల్ వెల్ఫేర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని హోమియో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మోకాళ్లు, నడుము, మెడ, డిస్క్, కేళ్లవాతము తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎస్ఎస్బి యూనివర్సిటీ, ఎస్ఎస్బి గ్లోబల్ వెల్ఫేర్ ట్రస్ట్ సహకారంతో ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. స్పందన ఈదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఈదా ఫౌండేషన్ అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ చింతా రవీంద్ర, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సమాజంలో ముఖ్యంగా విద్యార్థులు అనేక రకాలుగా ఒత్తిడికి గురై వాళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి బయట పెట్టాలనే ఆలోచనతో అనేక రకాలుగా సైకలాజికల్ మెథడాలజీలో ట్రీట్మెంట్స్ ఇస్తూ స్పందన ఈడా ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ప్రోగ్రాంలో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీరందరూ రాబోయేటువంటి రోజుల్లో మీకున్నటువంటి టార్గెట్స్ని ఒత్తిడిగా కాకుండా ఒక హాబీగా మార్చుకొని మీరందరూ దీన్ని ప్యాషన్గా తీసుకొని ముందుకు సాగితే ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి పర్సన్ని చూడాలి, ఎమోషనల్గా స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు 8th క్లాస్ నుంచే చేసేటువంటి ఫౌండేషన్ నాట్ ఓన్లీ ఇక్కడే కాదు మన స్టేట్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, అది మలేషియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అన్ని చోట్ల అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ 3000 మందికి పైగా వాలంటీర్స్ ఉన్నటువంటి స్పందన ఫౌండేషన్ ఈరోజు మన ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో ఈరోజు హోమియోపతి మీద ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా ఆనందించదగినటువంటి విషయం. ఎందుకంటే మనకి తెలిసిందే ఎటువంటి మెడిసిన్ తీసుకున్నా కానీ అల్టిమేట్గా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ సునీల్ ఆధ్వర్యంలో నగరంలోని హోల్సేల్ మార్కెట్లు, రైతు బజార్లలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా వినియోగదారుల విజిలెన్స్ కమిటీ సభ్యులతో కలిసి మెట్రో, హోల్సేల్ మార్కెట్, రైతు బజార్లలో నిర్వహించిన తూనికలు కొలత శాఖ అధికారుల తనిఖీలలో కొన్ని చోట్ల లోటుపాట్లను గమనించినట్లు చెప్పారు. నగరంలోని చౌక ధరల దుకాణాలు, మాల్స్లో ధరల పట్టికలను డిస్ప్లే చేయడం లేదన్నారు. ప్రతి షాప్లో ధరల పట్టిక డిస్ప్లే ఏర్పాటు చేయాలని సూచించారు. రైతు బజార్లలో కొంతమంది అధికారులు కనీసం బోర్డులు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వినియోగదారుల విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కొన్ని మాల్స్ మీద ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎలాగ అమ్ముతున్నారు ఏంటి, కందిపప్పు, బియ్యం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని చోట్ల లోటుపాట్లు ఉన్నాయి, కొన్ని చోట్ల బోర్డులు కూడా సరిగ్గా పెట్టలేదు.
బయట బోర్డు ఉంది కానీ లోపలికి వెళ్ళి ఆ వస్తువు కొనుక్కోవాలంటే దాని ధర ఎంత అనేది తెలపాల్సిన చోట లేదు. అవి కూడా కొన్ని గుర్తించాము, వాటిని కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. రెండోది పాతగుంటూరు రైతు బజార్కు వచ్చేప్పటికి లోపల ఎక్కడో ఉందండి. నేను వచ్చాను, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, ఎక్కడ ఇస్తున్నారండి రేషన్ అని చెప్పని అడుగుతా. అట్లాంటి దౌర్భాగ్యంగా సీఏ ఇంటర్, సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. సీఏ ఫైనల్లో తేజస్విని ఆల్ ఇండియా 14వ ర్యాంక్, వర్షితారెడ్డి ఆల్ ఇండియా 37వ ర్యాంక్ సాధించగా సీఏ ఇంటర్లో ఎంవీఎల్ నారాయణ ఆల్ ఇండియా 38వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ను మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అభినందించారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు బ్రాడీపేటలోని షిరిడి సాయి దీనజన సేవా సమితిలో జరిగాయి. పరసా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పళ్లు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరసా కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ తాడిశెట్టి వెంకట్రావు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వెంకట్రావు ఎందరికో సాయం అందించి తమలాంటి వారికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో సాయిరాం, ఇతర నేతలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తాడిశెట్టి వెంకట్రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తాడిశెట్టి వెంకట్రావు గారి నాయకత్వం. ఎవరైతే తాడిశెట్టి వెంకట్రావు ఉన్నారో 20 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాటికి ఆయన చేసిన ఎవరైతే పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఈరోజు కూడా గుర్తుంచుకొని ఆయనకు అనుమానులు కానీ ఆయనకున్న అభిమానులు కానీ ఇవాటికి కూడా మర్చిపోలేకున్నారు. ఈ రోజుల్లో రాజకీయాలు చూస్తే నిన్న మంత్రి పదవి పోతే ఇవాళ వాడు ముఖం కూడా చూడని పరిస్థితి. అట్లాంటిది 20 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం 20 సంవత్సరాల తర్వాత కూడా వారి గుంటూరు పట్టణంలో వారికి వారి బ్రదర్స్కి ఉన్న అభిమానులు కానీ అన్నాయులు కానీ వారిని అనుసరిస్తూ పేద ప్రజల సేవలో తరించిపోతున్నారని చెప్పి దీనికి మా అందరికి కూడా తాడిచెట్టుకి ఆనందాయం అని చెప్పి ఈ సందర్భంగా వెంకట్రావు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు అన్నీ కలగజేయాలని చెప్పి కోరుకుంటూ జన్మదిన. మాజీ ఎమ్మెల్యే శ్రీ తాడిశెట్టి వెంకట్రావు గారి జన్మదినోత్సవం మేము అందులో పాఠశాల జరుపుకోవటం మా తాడిశెట్టి యూత్కి చాలా గర్వంగా ఉంది. ఆయన చేసిన సేవలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ తాడిశెట్టి బ్రదర్స్ ఇంకా ఎన్నో సేవలు చేయాలని మేమందరం తాడిశెట్టి యూత్ తరఫున కోరుకుంటున్నాం. గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువతను చైతన్యవంతులు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు జంగాల చైతన్య డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర పిలుపులో భాగంగా కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జంగాల చైతన్య మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభించడం వల్లనే యువత వాటికి బానిసలై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి, మత్తు పదార్థాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో గంజాయి మత్తుకి బానిసలుగా తయారైన గుంటూరు జిల్లా యువత మొత్తాన్ని కూడా చైతన్యపరిచే విధంగా సదస్సులు జరపాలని ప్రభుత్వం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో అనేక రకాలుగా 9 దాటిన కాడి నుంచి గంజాయి, మత్తు పదార్థాలకి బానిసలుగా ఉన్నారు యువత, పెడుదోవ పడతా ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన సమైక్య ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో గంజాయి మహమ్మారి వీరవిహారం చేస్తూ ఉంటే సంబంధిత అధికారులు వేడుకు చూస్తున్నారులే కానీ దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో విఫలమై ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా సరే
సంబంధిత అధికారులు గంజాయి ఎక్కడైతే అమ్ముతా ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని పట్టుకొని ఈ గుంటూరు జిల్లాలో ఉన్న యువత మొత్తాన్ని కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా యువతని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉందని అఖిల భారతీయ సమాఖ్య డిమాండ్ చేస్తాం. శ్యామ్లా నగర్, రవీందర్ నగర్, స్తంభాలగరు ఏరియాల్లో రేపు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, విద్యానగర్ మెయిన్ రోడ్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా రాజలక్ష్మి నగర్, తురకపాలెం రోడ్డు, సాయినగర్, గ్యాంగ్ కాలనీలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్కి అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ టి సుబ్బారాయుడు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రహదారులకు మోక్షం, తక్షణమే మరమ్మతులు నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, పంచాయతీలో ఎక్కడా నిధులు లేవు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు, పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం. ప్రభుత్వ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు చర్యలు, పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలన్న ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.